హలో ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఇంతవరకు మనకి ఏపీ ఎకానమీకి ఏం చదవాలో ఏ విద్యార్థికి కూడా ఒక స్పష్టత లేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ సోషో ఎకనామిక్ సర్వే 2023-24 సంబంధించి సర్వే రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ ఎకానమీకి ద బెస్ట్ సోర్స్ ఏమొచ్చి సర్వే అనమాట. ఇంతవరకు వెయిట్ చేసాం, ఈరోజు సర్వే అయితే రావడం జరిగింది. ఏపీ ఎకానమీ సర్వే ఒకటి, ఏపీ బడ్జెట్, రీసెంట్ ఏపీ పాలసీస్, వైట్ పేపర్స్, వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్, ఈ 5 అంశాలు గట్టిగా చదువుకుంటే ఏపీ ఎకానమీలో మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు. దీనికి మించి బయటకు బిట్టయితే పోదండి. అయితే ఈ 5 కలిపి ఏదైనా మార్కెట్లో పుస్తకం అవైలబుల్గా ఉందంటే లేదు, ఇంక ఇప్పుడే కదండి సర్వే వచ్చింది. రేపొద్దున ఏదైనా ఈ 5 అంశాలు ఒకే బుక్లో నీట్గా మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఖచ్చితంగా అది నేను మీకు వెంటనే సమాచారాన్ని అందజేస్తాను. ఆ అప్డేట్ మీ వరకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇవేనండి ఏపీ ఎకానమీకి. మరొక డౌట్ అడుగుతున్నారు, ఫిబ్రవరిలో ఎగ్జామ్ కదండి, అప్పుడు ఇంకో సర్వే వస్తుంది, అది చదవాలి ఇది చదవాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ సర్వే ఈ బడ్జెట్ మీద పెట్టండి. మ్యాక్సిమం మార్క్స్ దీని నుంచి వస్తే అదంతా సెకండరీ, దానికి మనకి ఇప్పుడు సంబంధం లేదు. ఓకే, అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీసెంట్గా మనం లాంచ్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్కి ఊహించిన దానికంటే 5 రెట్లు ఎక్కువ స్పందన వచ్చిందండి. క్వశ్చన్ స్టాండర్డ్ కానీ క్వశ్చన్ ఫ్రేమింగ్ కానీ యూపీఎస్సీ రేంజ్లో ఉందని విద్యార్థులు నాకు మెసేజ్ పెట్టారు. నిజంగా నేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దానికి తోడు ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో కూడా నేనే రిలీజ్ చేస్తున్నాను. దానికి కూడా చాలా మంది విద్యార్థులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టెస్ట్ 1, 2 ఇప్పటి వరకు రిలీజ్ అయింది, డిస్క్రిప్షన్లో ప్రాసెస్ ఉంది, ఎవరైనా కావాలని తీసుకోవచ్చు. అయితే టెస్ట్ నెంబర్ 3, 4, 5 ఈ 3 టెస్టులతో నేను ఇప్పటి వరకు జనవరి నుంచి అక్టోబర్ వరకు టోటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా కవర్ చేసేటట్టు ఈ 3 టెస్టులు కూడా తయారు చేస్తున్నాను. కరెంట్తో పాటు స్టాటిక్ 3, 4, 5 ఈ 3 యూనిట్స్ కూడా కవర్ అయ్యేటట్టు ఈ టెస్ట్ సిరీస్ రిమైనింగ్ టెస్ట్లు అనేది ప్లాన్ చేస్తున్నాను. ఈ 3 ఒకే రోజు రిలీజ్ చేద్దామా, లేదంటే ఎప్పటిలాగే ఎవ్రీ వీక్ ఒక్కొక్క టెస్ట్ రిలీజ్ చేయాలనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది మాకు పెట్టిన మెసేజ్ ప్రకారం ఒకేసారి రిలీజ్ చేసేయండి, ఈ పేమెంట్ ఎంతైనా పర్లేదు పేమెంట్ చేస్తాం అంటున్నారు. కానీ అలా కాదండి, మన పాలసీ ఒకటే, ఒక టెస్ట్ 20 రూపీస్ మాత్రమే. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఒకేసారి రిలీజ్ చేయాలా లేదంటే వారం రిలీజ్ చేయాలనేది డిసైడ్ అవుతాను. పిఐబి, విజన్ ఐఏఎస్ ఇంకా 2-3 యూపీఎస్సి కోచింగ్ సెంటర్స్ యొక్క నోట్స్ తీసుకొని ఈ టెస్ట్లు అనేది తయారు చేయడం జరుగుతుంది. 2000, 3000 బిట్లు ఇచ్చి ఇందులో మనకి ఎక్కువ కవర్ అవుతాయి అని చెప్పడం కన్నా ఒక లిమిటెడ్గా ఒక 300, 500 ఒక స్టాండర్డ్ బిట్స్ ఇచ్చి దీంట్లో నుంచి మనం ఎక్కువ స్కోర్ చేయాలి అన్నదే మా మోటో. అంతే కదండి, ఒక్క ఎస్ఎన్టీ కాదు కదా, మిగతా సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ చదవాలి. అందుకు తక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ చదవాలా, ఎక్కువ స్కోర్ చేయాలా, దాన్ని ఎఫిషియన్సీ అంటారు. ఆ ఎఫిషియన్సీని మెయింటైన్ చేయడానికే ఈ టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తాము. చాలా మంది ఎస్ఎన్టీకి అసలు బిట్సే చదవట్లేదండి. టెస్ట్ సిరీస్ చాలా మంది బయట ఎక్కడైనా అకాడమీలోని టెస్ట్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చదవడానికి కూడా భయపడుతున్నారు. అందుకే అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చాలా నీట్గా చేసాం. టెస్ట్ నెంబర్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియో అయిపోయిందండి. వెడ్నెస్డే మార్నింగ్ 10 o'clock కానీ లేదంటే రేపు సాయంత్రం 6 o'clock నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఏపీ ఎకానమీకి సంబంధించి అయితే ఎటువంటి మీరు భయపడక్కర్లేదు. సర్వే, బడ్జెట్, పాలసీస్, రీసెంట్ వైట్ పేపర్స్ అండ్ కరెంట్ అఫైర్స్. రీసెంట్గా ఒక బుక్ చూశాను, వినూత్న పబ్లికేషన్స్ అంటే కరెంట్ అఫైర్స్ పాలిటీ. ఓకే, వన్ టైం మనం ఫాస్ట్గా అలాగ చదువుకోవడానికి బాగానే ఉంది, వీలైతే తీసుకోండి. ఇంకా మనకి యూపీఎస్సీ రేంజ్లో కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎందుకంటే గ్రూప్ 2 స్టాండర్డ్ పెరిగిందండి, ఒకప్పుడులా లేదు, ఇప్పుడు ట్రెండ్ మారింది. కనుక ఎవరు ఏ సబ్జెక్ట్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా అతి ముఖ్యంగా పాలిటీ, ఎకానమీ, ఎస్ఎన్టీకి సంబంధించి కరెంట్ అప్డేట్స్తో అప్డేట్ అవుతూ సిలబస్ని కవర్ చేయండి. అందులోనూ ఎస్ఎన్టీకి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అండి ప్రధానం. కరెంట్ అఫైర్సే ఎస్ఎన్టీ అంటేనే కరెంట్ అఫైర్స్. యూనిట్ 1లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని ఉంటుంది, ఒక పదం ఉంది చూడండి, ఆ ఒక్క పదం చాలు మొత్తం కరెంట్ అఫైర్స్ అడగడానికి. ఎక్కువ స్టాటిక్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. నెక్స్ట్ అనేది మనం స్టాటిక్ చదువుకోండి మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ బట్టి. అది ఇంకా మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చాలామంది మనకి రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా టెస్ట్ సిరీస్ ఏమైనా లాంచ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఎంత తక్కువ ప్రైస్లో మంచి స్టాండర్డ్స్తోని ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఎంతవరకు ఎవరు టెస్ట్ సిరీస్ లాంచ్ చేయలేదని చాలామంది మెసేజ్ చేసినప్పటికీ కూడా
మీకు ముందే చెప్పాను కదండి, నా వ్యక్తిగతంగా నా ఉద్యోగంలో ఈ మధ్య అస్సలు ఖాళీ లేదు. అసలు ఈ ఇంటికి వచ్చి నా గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్ చేయడానికే అసలు టైం సరిపోవట్లేదు. అందుకే ఫోకస్ అంతా ఒకే సబ్జెక్ట్ మీద పెట్టాను, ఎస్ఎన్టీ మీదే మొత్తం ఫోకస్ పెట్టాను. మనం వీలైతే అంత మ్యాక్సిమం స్కోర్ ఎస్ఎన్టీలో స్కోర్ చేసేటట్టు ఒక ప్లాన్, ఒక షెడ్యూల్ గీసుకున్నాను. దాని ప్రకారంగానే టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అది వన్స్ అగైన్ మరో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సర్వే బాగా చదవండి, మంచి బుక్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇదే విధంగా టెస్ట్లో ప్రాక్టీస్ చేయండి. మీ ముందుకి ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.